అందరికీ అందరు ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈరోజు సండే స్పెషల్ మటన్ బిర్యానీ అనమాట. సో మటన్ బిర్యానీ అంటే అందరికీ చాలా కష్టంగా ఉంటుంది. సో నేను క్విక్గా చెప్పేస్తాను, ఈ ప్రాసెస్లో ఫాలో అయిపోండి. ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. మేము ఇక్కడ కొద్దిగా లావుగా కట్ చేసుకున్నాము ఆనియన్స్. మీరు కొద్దిగా కుదిరితే సన్నగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. కొద్దిగా మాడిపోయినాయి మధ్య మధ్యలో ఇలా మాడగొట్టకుండా మీరు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా చేసుకోండి. బట్ ఇలా ఉంటే ఏంటి అంటే క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మ్యారినేషన్కి వచ్చేద్దాము. మటన్ని మంచిగా వాష్ చేసుకోవాలి, పసుపు ఉప్పు వేసి వాష్ చేసిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఇంకా జీలకర్ర పొడి, లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో స్పైసెస్ అనేవి మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. మేము ఇక్కడ మా టేస్ట్కి తగ్గట్టు నేను యాడ్ చేశాను. ఈ క్వాంటిటీ అయితే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అని నేను చెప్తున్నా, అందుకే నేను కరెక్ట్ టేబుల్ స్పూన్స్తో సహా నేను చెప్తున్నా. ఒకవేళ మీ కారంలో స్పైసెస్ కొద్దిగా ఎక్కువ ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు అంటే తక్కువ యాడ్ చేసుకోండి. మీ టేస్ట్ బడ్స్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి స్పైసెస్ అనేవి. మంచిగా మ్యారినేషన్కి ప్రిపేర్ చేసుకోవాలి. 1/2 లెమన్ని స్క్వీజ్ చేసి కొద్దిగంత పెరుగు యాడ్ చేసుకొని కలిపి 1/2 అన్ అవర్ పాటు మ్యారినేషన్ పెట్టినాక, కుదిరితే మీరు ఎక్కువసేపు కూడా మ్యారినేట్ చేయొచ్చు. ఎంతసేపు మ్యారినేట్ చేస్తే బిర్యానీ అంత టేస్ట్గా అవుతుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు రైస్ ప్రిపరేషన్లోకి వద్దాము. ఒక కడాయిలో వాటర్ వేసుకొని దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లైక్ దాల్చిన చెక్క, ఇలాచీ, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీ అన్నీ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నూనె, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రాక్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రాక్ సాల్ట్ ఎందుకు అంటే రైస్లోకి మంచిగా సాల్ట్ అనేది పడుతుందన్నమాట. నూనె ఎందుకు యాడ్ చేసామంటే స్టిక్కీనెస్ ఉండకుండా రైస్ మంచిగా పొడి పొడిగా అవుతుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, సాల్ట్ డిజాల్వ్ అయ్యేంత వరకు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రైస్ని కడిగి పెట్టుకోవాలి 1.5 గ్లాస్ ముందే. దాని తర్వాత వాటర్ బాయిలింగ్కి వచ్చేటప్పుడు మనం రైస్ యాడ్ చేసుకొని 70% మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ మేము బాస్మతి రైస్ యాడ్ చేసుకున్నాము, మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. బిర్యానీ అంటున్నాం కాబట్టి మేము బాస్మతి రైసే వాడాము. మనం బిర్యానీ రైస్ వేసిన తర్వాత కూడా ఒకసారి కలిపి మూత పెట్టకపోయినా అది అట్లనే కుక్ అవుతుంటుంది. మనం కర్రీ ప్రిపరేషన్లోకి వద్దాం. ఒక కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నూనె, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని ఇక్కడ అన్ని బిర్యానీ మసాలాస్ యాడ్ చేస్తున్నాము. లవంగా, ఇలాచీ, మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒకసారి. దాంతోపాటు ఆనియన్స్ యాడ్ చేసి కొద్దిగంతా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు యాడ్ చేసి పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని దాంట్లోకి కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకున్నాం. అది కొద్దిగా బాగుంటుంది ఫ్లేవర్ అనేసి. బాగా అన్నీ కలుపుకొని కొద్దిగా అది కలర్ చేంజ్ అయ్యేలోపు మనకి రైస్ అనేది 70% కుక్ అవుతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ని కుక్కర్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, మటన్ ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మేము కుక్కర్లో యాడ్ చేసాము. చికెన్ అయితే మనం నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు అనమాట. 8 to 10 విజిల్స్ పెట్టాలి కుక్కర్. ఆలోపు రైస్ అనేది బాగా ఉడికిపోయింది 70%. మనం దించేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని వాటర్ పోసుకోవాలని చెప్పాను కదా, 1 గ్లాస్ ఆఫ్ వాటర్. అదే మనం మ్యారినేషన్ చేసిన వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, దాంట్లో అంటే మసాలాస్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం వాటర్ యాడ్ చేసుకొని 8 to 10 విజిల్స్ పెట్టేస్తే సరిపోతుంది అన్నమాట. మీరు కుక్కర్ పెట్టే ముందే మీ స్పైసెస్ అన్నీ చెక్ చేసుకోండి. ఏమైనా ఉప్పు కారం తక్కువ అయితే మీరు అప్పుడు యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసి అయిపోతుంది. ఇక్కడ రైస్ అనేది మనం రైస్ని సపరేట్గా పెడుతున్నాం. మళ్ళీ వాటర్స్లో ఎక్కువసేపు ఉంటే మెత్తగా అయిపోతుంది రైస్.
ఇక్కడ విజిల్ తీసిన తర్వాత మటన్ అనేది బాగా ఉడికింది, పట్టుకుంటే తెలిసిపోతుంది అనమాట ఉడికిపోయినట్టు, ఎందుకంటే ఎక్కువసేపు పట్టింది కాబట్టి. ఇప్పుడు మనం దేంట్లో అయితే బిర్యానీకి దమ్ పెట్టాలనుకుంటున్నామో దాంట్లో ముందుగా కొద్దిగంత ఆయిల్ వేసి దాని మీద ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఒక లేయర్ యాడ్ చేసుకొని ఇంకొక లేయర్ రైస్, దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి. అలా మీకు ఎన్ని లేయర్స్ పడితే అన్ని లేయర్స్ యాడ్ చేసుకోండి. దాని మీద మళ్ళీ కర్రీ యాడ్ చేసుకొని విత్ పీసెస్ యాడ్ చేసుకోండి ఇప్పుడు సెకండ్ లేయర్లో. సో మధ్య మధ్యలో పీసెస్ తగిలితే చాలా బాగుంటుంది. లాస్ట్లో మళ్ళీ రైస్ యాడ్ చేసి పైన కొద్దిగా కర్రీ యాడ్ చేసి ఇంకా దమ్కి పెట్టేయడమే. మంచిగా దమ్ పట్టాలి. కడాయి అనేది బిర్యానీది కొద్దిగా థిక్ ఉండాలి, అప్పుడే మంచిగా దమ్ అవుతుంది, లేదు అంటే కింద మాడిపోతుంది. పైన ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసేసుకోవాలి. ఒక్కసారి ప్రాసెస్లో ట్రై చేయండి. ఇంత సింపుల్గా అనుకుంటారు కానీ చేస్తే టైం పడుతుంది, మటన్ కాబట్టి ఉడకనికే టైం పడుతుంది. బట్ వన్స్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మూత పెట్టేసి ఒక 10 to 15 minutes మనం దమ్ పెట్టాలన్నమాట. మీడియం టు సిమ్లో చేంజ్ చేసుకుంటూ దమ్కి పెట్టేస్తే యమ్మీగా ఉంది అసలు బిర్యానీ అనేది. అసలు చూస్తున్నారు కదా, అసలు రైస్ కూడా ఎంత పొడిగా అయ్యిందో. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎక్కడా అతుక్కోకుండా సింపుల్గా చేసుకోవచ్చు. అరే మటన్ బిర్యానీ అంటే ఇంత కష్టమో అని ఫీల్ అవ్వకుండా సింపుల్గా ఇలా చేసేసుకోండి. బిర్యానీ టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. మీరు కూడా ఒక